Good morning, dear students. In our last class, we discussed about introduction of polynomials. In that class, I explained what is the definition of term, what is the definition of degree of a term, what is the definition of expression, what is the degree of expression, what is the definition of polynomial, what are the different types of polynomials like zero polynomial, constant polynomial, linear polynomial, quadratic polynomial, cubic polynomial, biquadratic polynomial, and so on, nth degree polynomial. మన లాస్ట్ క్లాస్లో పొలినామియల్స్కి సంబంధించి క్లియర్గా ఇంట్రడక్షన్ అనేది చెప్పుకున్నాం. ఆ క్లాసులో మనం మెయిన్గా డిస్కస్ చేసింది ఏంటంటే, హైలైట్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ అండ్ పొలినామియల్. ఒక ఎక్స్ప్రెషన్ని ఒక పొలినామియల్ గురించి మనం మాట్లాడడం ఆ రోజు క్లాసులో. ఇక్కడ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్రెషన్ అండ్ పొలినామియల్. ఎక్స్ప్రెషన్కి పొలినామియల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. అమ్మా, if two or more terms which are connected with plus or minus sign is called expression. రెండు లేదా అంతకంటే ఎక్కువ టర్మ్స్ మనం తీసుకొని ప్లస్ లేదా మైనస్ సింబల్తో కనెక్ట్ చేసినట్లయితే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే ఆ రెండు అంతకంటే ఎక్కువ టర్మ్స్ మనం తీసుకోవచ్చు. ఆ రెండు టర్మ్స్ న్యూమరికల్ టర్మ్స్ అవ్వచ్చు, లేదా ఆ రెండు టర్మ్స్ ఆల్జబ్రిక్ టర్మ్స్ అవ్వచ్చు. వాటిని ప్లస్తో కానీ మైనస్తో కానీ జాయిన్ చేసినట్లయితే దాన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. But the same, and we gave the same definition for polynomial. Polynomial కూడా మనం అదే డెఫినేషన్ ఇచ్చాం. If two or more terms which are connected with plus or minus sign is also called polynomial. So here I will explain the clear difference between expression and polynomial. ఎక్స్ప్రెషన్కి పాలినామియల్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను రాస్తాను. ఐ విల్ రైట్ ఫ్యూ పాయింట్స్. దీస్ పాయింట్స్ రిప్రజెంట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్రెషన్ అండ్ పాలినామియల్. ఎక్స్ప్రెషన్ డిగ్రీ, expression degree may be positive or negative. Expression degree may be positive or negative, but polynomial degree must be non-negative. Polynomial degree must be non-negative. ఎక్స్ప్రెషన్కి డిగ్రీ పాజిటివ్ అని ఉండొచ్చు, నెగిటివ్ అని ఉండొచ్చు. కానీ పాలినామియల్కి మాత్రం డిగ్రీ ఎప్పుడు కూడా పాజిటివ్గా నాన్ నెగిటివ్ ఉండాలన్నమాట. నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ ఎక్కడ కూడా ఉండకూడదు. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అనాలి. ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ మస్ట్ బి నాన్ నెగిటివ్ ఇంటీజర్. అంటే ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ ఇంటీజర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ డిగ్రీ అనేది నెగిటివ్ కాకూడదు అనమాట. అటువంటి డిగ్రీ ఉంటే దాన్ని పాలినామియల్ అంటే. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాస్తాను చూడండి. ఇక్కడ 2x⁻−1 అని రాశాను. 2x⁻−1 అంటే ఒక 2x⁻−1 + 8 అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఈ 2x⁻−1 + 8 అనేటువంటి ఎక్స్ప్రెషన్ మనం చూసుకున్నట్లయితే, దీని డిగ్రీని మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ టర్మ్ 2x డిగ్రీ -1, 8 డిగ్రీ 0. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఒక నెగిటివ్ డిగ్రీ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ 2x⁻−1, సెకండ్ టర్మ్ 8. ఇక్కడ ఫస్ట్ టర్మ్ డిగ్రీ నెగిటివ్, -1 ఈజ్ నెగిటివ్. సో వన్ ఆఫ్ ద టర్మ్స్ డిగ్రీ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్. ఈ ఎక్స్ప్రెషన్లో ఒక టర్మ్ తాలూకా డిగ్రీ నెగిటివ్ అయింది. నెగిటివ్ అయినప్పుడు కూడా ఇది ఎక్స్ప్రెషనే. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాం.
2x పవర్ -2 ప్లస్ 4x ప్లస్ 8. అబ్జర్వ్ దిస్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2x పవర్ -2 ప్లస్ 4x ప్లస్ 8. ఈ ఎక్స్ప్రెషన్లో ఒక టర్మ్ తాలూకా డిగ్రీ నెగిటివ్ ఉంది చూడండి. 2x డిగ్రీ -2. -2 ఈజ్ ఆల్సో నెగిటివ్. మళ్ళీ 1/x² ప్లస్ 8. 1/x² ప్లస్ 8 అనే ఎక్స్ప్రెషన్ తీసుకుంటే 1/x² అనేది ఏ ఫార్ములా ఉంది బాగా చూడండి. 1/a⁴n ఫార్ములాలో ఉంది. 1/a⁴n ఫార్ములా a పవర్ -n. 1/x² ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/a⁴n. దీని ఎలా రాసుకోవచ్చు? a పవర్ -n రాయండి. ఏ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ మనకి? x పవర్ -n ప్లేస్లో ఉన్నారు 2. x పవర్ -2 ప్లస్ 8. x పవర్ -2 ప్లస్ 8. ఇక్కడ కూడా ఒక టర్మ్ డిగ్రీ నెగిటివ్ వచ్చింది. -2 అనేది నెగిటివ్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ డిగ్రీ నెగిటివ్ అయినా సరే నో ప్రాబ్లం. ఎక్స్ప్రెషన్ డిగ్రీ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలాగైనా ఉండొచ్చు. కానీ దెర్ ఈస్ ఎ కండిషన్ ఫర్ పొలినామియల్ డిగ్రీ. పొలినామియల్ డిగ్రీ ఎప్పుడు కూడా ఇంటీజర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం నాన్ నెగిటివ్ అయి ఉండాలి. అంటే నెగిటివ్ కాకూడదు. ఎక్స్ప్రెషన్ డిగ్రీ మస్ట్ బి ఇంటీజర్. ఎక్స్ప్రెషన్కి డిగ్రీ ఎప్పుడు కూడా ఇంటీజర్ అయి ఉండాలి. ఒక ఫ్రాక్షన్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఎక్స్ప్రెషన్ డిగ్రీ నాన్ నెగిటివ్. నెగిటివ్ కూడా కాకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఇట్లా ఉండాలి. ఇక్కడ చూడండి 2x² ప్లస్ 4x ప్లస్ 8 అనేటటువంటి ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఈ ఎక్స్ప్రెషన్ తాలూకా డిగ్రీ నాన్ నెగిటివ్. నెగిటివ్ కాదు. 2x డిగ్రీ 2. 2 అంటే ఇంటీజర్ పాజిటివ్ నో ప్రాబ్లం. 4x డిగ్రీ 1. 1 అంటే కూడా నెగిటివ్ కాదు. 8 డిగ్రీ 0. 0 అనేది కూడా నెగిటివ్ కాదు. సో 2x² ప్లస్ 4x ప్లస్ 8 అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ పాలినామియల్. ఒకవేళ ఎలా ఉందనుకోండి 1/x² ప్లస్ 8x ప్లస్ 12 ఉందనుకోండి. 1/ax² ప్లస్ 8x ప్లస్ 12 అనేది పాలినామియల్ కాదు. ఎందుకంటే 8x టు పవర్ 1. 12 డిగ్రీ 0. 1 అనేది నెగిటివ్ కాదు, 0 అనేది నెగిటివ్ కాదు. కానీ 1/x² తాలూకా డిగ్రీ నెగిటివ్ అయిపోద్ది. ఎందుకంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? 1/x² అనేది 1/a⁴n ఫార్ములాలో ఉంది. 1/a⁴n ఫార్ములా a పవర్ -n. అలా రాయండి. ఇప్పుడు దీన్ని ఏ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ మనకి? x పవర్ -2 ప్లస్ 8x ప్లస్ 12. అంటే ఇప్పుడు x డిగ్రీ కూడా ఎంత ఉంది ఇక్కడ? -2. అంటే 1/x² అనేది 1/a⁴n ఫార్ములాలో ఉంది. 1/a⁴n ఫార్ములా a పవర్ -n. ఇక్కడ ఏ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ మనకి? x పవర్ మైనస్ పెట్టాను n ప్లేస్లో ఉన్నారు ఇక్కడ మనకి 2. అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్లో ఒక టర్మ్ తాలూకా డిగ్రీ నెగిటివ్ వచ్చేసిందా లేదా? ఇలా నెగిటివ్ వస్తే ఇట్ ఈస్ నాట్ ఏ పొలినామియల్. ఎందుకంటే పొలినామియల్ డిగ్రీ ఎప్పుడు నెగిటివ్ కాకూడదు. మళ్ళీ ఇది కూడా చూడండి. లాస్ట్ ఎగ్జాంపుల్ 2x పవర్ 1/5 ప్లస్ 6x² ప్లస్ 8 అన్నాడు. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 8 డిగ్రీ 0. ఇది నెగిటివ్ కాదు, ప్రాబ్లం లేదు. 6x డిగ్రీ 2. ఇది నెగిటివ్ కాదు, ఇది ప్రాబ్లం లేదు. 2x డిగ్రీ 1/5. 1/5 అనేది ఇంటీజర్ ఏంటి? 1/5 ఈజ్ నాట్ ఇంటీజర్. మరి మనం ఏం చెప్పుకున్నాం? ఇది 1/5 అనేది ఫ్రాక్షన్. అంటే ఇక్కడ 2x డిగ్రీ ఫ్రాక్షన్లో ఉంది. కానీ పాలినామియల్ డిగ్రీ ఎలా ఉండాలి? ఇంటీజర్లో ఉండాలి. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పొలినామియల్. ఇది పాలినామియల్ కాదు. ఓకే. సో polynomial. Finally, the definition of polynomial is if any expression degree is non-negative integer, then it is called polynomial. What is the definition of polynomial amma? If any expression, అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ మనం తీసుకున్నట్లయితే, if we take any expression, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ మనం తీసుకున్నట్లయితే, if any expression degree, దాని యొక్క డిగ్రీ అనేది ఈజ్ నాన్ నెగటివ్ ఇంటీజర్. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ ఎప్పుడు కూడా నాన్ నెగటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అంటే ఫస్ట్ పాలినామియల్ తాలూకా డిగ్రీ ఇంటీజర్ అయి ఉండాలి. రెండోది నాన్ నెగటివ్, అంటే నెగిటివ్ కాకూడదు. ఒక ఎక్స్ప్రెషన్ తాలూకా డిగ్రీ అనేది నెగిటివ్ కాకపోయినట్లయితే, ఒక ఎక్స్ప్రెషన్ తాలూకా డిగ్రీ అనేది ఇంటీజర్ అయినట్లయితే అప్పుడు దాన్ని మనం పాలినామియల్ అని పిలుస్తాం. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్? If any expression degree is non-negative integer, then it is called polynomial. ఇక్కడ నేను
కొన్ని మీకు టెక్నిక్స్ చెప్తున్నాను. అంటే ఈ టెక్నిక్స్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పొలినామియల్ ఆర్ నాట్. ఈ 4 పాయింట్స్ కనుక మీరు మీ మైండ్లో పెట్టుకున్నట్లయితే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అది పొలినామియల్లా కాదా మీరు చెప్పగలరు. ఏంటి? డిగ్రీ మస్ట్ నాట్ బి నెగిటివ్. డిగ్రీ మస్ట్ నాట్ బి నెగిటివ్ అంటే ఒక పొలినామియల్ తాలూకా డిగ్రీ ఎప్పుడు కూడా నెగిటివ్ కాకూడదు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 2x⁻⁻5 ప్లస్ 4x² ప్లస్ 3x తీసుకున్నాం. ఇందులో ఈ 2x తాలూకా డిగ్రీ -5 అంటే నెగిటివ్. ఇలా నెగిటివ్ ఉండకూడదు. వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ ది పొలినామియల్? ఒక పొలినామియల్ తాలూకా ఫస్ట్ కండిషన్ ఏంటి? డిగ్రీ మస్ట్ నాట్ బి నెగిటివ్. డిగ్రీ అనేది ఎప్పుడు నెగిటివ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, 2x⁻⁻5 ప్లస్ 4x² ప్లస్ 3x అనేటటువంటి పొలినామియల్ యొక్క ఎక్స్ప్రెషన్ తాలూకా డిగ్రీ నెగిటివ్ అయ్యింది. ఇక్కడ -5 అంటే నెగిటివ్ కాబట్టి ఇది పొలినామియల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ పొలినామియల్. రెండో పాయింట్ ఏంటి? డిగ్రీ మస్ట్ నాట్ బి ఫ్రాక్షన్. డిగ్రీ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఉండకూడదు. మనం ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, డిగ్రీ మస్ట్ బి ఇంటీజర్. డిగ్రీ ఎప్పుడు కూడా ఇంటీజర్ అయి ఉండాలి. ఏమి కాకూడదు? డిగ్రీ మస్ట్ నాట్ బి ఫ్రాక్షన్. డిగ్రీలో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఉండకూడదు. అంటే ఎలా ఉండకూడదు? 2x⁻3/5 ప్లస్ 4x² ప్లస్ 8. ఇక్కడ చూడండి, 8 డిగ్రీ 0 బాగానే ఉంది, 4x డిగ్రీ 2 బాగానే ఉంది, కానీ 2x డిగ్రీ 3/5. 3/5 అంటే ఫ్రాక్షన్. అంటే ఒక పొలినామియల్ డిగ్రీ మస్ట్ నాట్ బి ఇన్ ఫ్రాక్షన్. పొలినామియల్ డిగ్రీ మస్ట్ నాట్ బి ఫ్రాక్షన్. ఒక పొలినామియల్ తాలూకా డిగ్రీ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ ఉండకూడదు. ఒక పొలినామియల్ డిగ్రీ ఎప్పుడు కూడా ఇంటీజరే ఉండాలి. అంటే ఒక పొలినామియల్ తాలూకా డిగ్రీ నెగిటివ్ కాకూడదు, ఒక పొలినామియల్ తాలూకా డిగ్రీ ఫ్రాక్షన్ అయి ఉండకూడదు. మళ్ళీ వేరియబుల్ మస్ట్ నాట్ హ్యావ్ స్క్వేర్ రూట్ ఆర్ క్యూబ్ రూట్. అంటే ఒక వేరియబుల్కి ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ ఉండకూడదు. అంటే ఇలాగా ఇంకోండి, 2√x ప్లస్ 4x ప్లస్ 8 ఇలా ఉండకూడదు. ఈ రూట్ ఉండకూడదు. రూట్ అంటే అర్థం ఏమొస్తుందండి? మనకి 1/2 వస్తుంది. అంటే ఇప్పుడు దీని పవర్లో మరి 1/2 ఉన్నట్టే కదా. మరి ఇప్పుడు రూట్ అంటే ఏంటి? 1/2 అని అర్థం. అంటే ఇప్పుడు x⁻1/2 అనేది వచ్చేస్తే అర్థం. ఇప్పుడు ఈ 2x డిగ్రీ ఎంత అవుతుంది? ఇప్పుడు 1/2 అయిపోతుంది. 1/2 అంటే ఫ్రాక్షనే కదా. అంటే నేను ఏమంటానంటే వేరియబుల్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్లో కానీ క్యూబ్ రూట్లో కానీ కూడా ఉండకూడదు. మళ్ళీ లాస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. వేరియబుల్ మస్ట్ నాట్ బీ ఇన్ డినామినేటర్. ఎప్పుడు కూడా వేరియబుల్ అనేది డినామినేటర్లో ఉండకూడదు. అంటే ఇలా ఉండకూడదు, 1/x² ప్లస్ 4x ప్లస్ 8. ఇక్కడ చూడండి, 1/x² ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. x² అనేది వేరియబుల్, ఇది డినామినేటర్లో ఉంది. ఇలా డినామినేటర్లో ఉండకూడదు. డినామినేటర్లో వేరియబుల్ ఉన్నా సరే ఇది పొలినామియల్ కాదు. ఎందుకని? ఇది 1/a⁻n ఫార్ములాలో ఉంది. 1/a⁻n ఫార్ములా ఏంటి? a⁻n. a⁻n కింద రాస్తే అప్పుడు ఏమవుద్ది? ఏ అంటే ఎవరు ఇక్కడ? x పవర్ మైనస్ n అంటే ఎవరు? 2. అప్పుడు x⁻−2 ప్లస్ 4x ప్లస్ 8 అవుతుంది. ఇప్పుడు x డిగ్రీ నెగిటివ్ అయిపోయిందా లేదా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఉందండి, 1/4x² ప్లస్ 8x ప్లస్ 12. ఇది పొలినామియలా? ఇది కూడా పొలినామియల్ కాదు. ఎందుకంటే 1 అనేది న్యూమరేటర్, 4x² ప్లస్ 8x ప్లస్ 12 అనేది డినామినేటర్. మన కండిషన్ ఏం చెప్పుకున్నాం? వేరియబుల్ మస్ట్ నాట్ బీ డినామినేటర్. వేరియబుల్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండకూడదు. మరి x అనేది వేరియబులే కదా. వేరియబుల్ డినామినేటర్లో ఉందా లేదా? సో వేరియబుల్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండకూడదు. మీరు ఈ 4 పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలండి. ఏంటి? పొలినామియల్ డిగ్రీ మస్ట్ నాట్ బి నెగిటివ్. ఒక పొలినామియల్ తాలూకా డిగ్రీ ఎప్పుడు కూడా నెగిటివ్ కాకూడదు. సెకండ్ పాయింట్ ఏంటి? పొలినామియల్ డిగ్రీ మస్ట్ నాట్ బి ఫ్రాక్షన్. పొలినామియల్ డిగ్రీ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ కాకూడదు. థర్డ్ పాయింట్, వేరియబుల్స్ మస్ట్ నాట్ హ్యావ్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ సింబల్స్. వేరియబుల్స్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ సింబల్స్ ఉండకూడదు. లాస్ట్ పాయింట్, డినామినేటర్, వేరియబుల్ మస్ట్ నాట్ బీ ఇన్ డినామినేటర్. వేరియబుల్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండకూడదు. వేరియబుల్ మస్ట్ నాట్ బీ ఇన్ డినామినేటర్. ఇది ఫైనల్గా ఒక పొలినామియల్ తాలూకా డెఫినేషన్. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ పొలినామియల్? ఇఫ్ ఎనీ ఎక్స్ప్రెషన్ డిగ్రీ ఈజ్ నాన్ నెగటివ్ ఇంటీజర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పొలినామియల్. ఒక ఎక్స్ప్రెషన్ తాలూకా డిగ్రీ ఇంటీజర్ అయ్యుండి ఒక ఎక్స్ప్రెషన్ తాలూకా డిగ్రీ నెగిటివ్ కాకపోతే దాన్ని మనం పొలినామియల్ అంటాం. కండిషన్స్ ఏంటంటే పొలినామియల్ డిగ్రీ మస్ట్ నాట్ బి నెగిటివ్. ఒక పొలినామియల్ డిగ్రీ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. అండ్ పొలినామియల్ డిగ్రీ మస్ట్ నాట్ బి ఫ్రాక్షన్. ఒక పొలినామియల్ తాలూకా డిగ్రీ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ కూడా కాకూడదు. మళ్ళీ వేరియబుల్ మస్ట్ నాట్ హ్యావ్ స్క్వేర్ రూట్ ఆర్ క్యూబ్ రూట్ సింబల్స్. వేరియబుల్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ సింబల్స్ ఉండకూడదు.
అండ్ వేరియబుల్ మస్ట్ నాట్ బి ఇన్ డినామినేటర్. ఒక వేరియబుల్ అనేది ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండకూడదు. వేరియబుల్ అనేది ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండకూడదు. ఉంటే అది పాలినామియల్ కాదు, అది ఎక్స్ప్రెషన్ అవుతుంది అనమాట. ఇది ద క్లియర్ డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్. సో యాక్చువల్లీ అమ్మా, polynomials are classified into two types based on number of terms and based on degree. Polynomials are classified into two types based on number of terms and based on degree. అంటే ఒక పొలనామియల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి ఒకలాగా, ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీని బట్టి ఒకలాగా మనం డివైడ్ చేసామన్నమాట. పాలినామియల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి ఎలా డివైడ్ చేసామంటే మోనోమియల్. మోనోమియల్ అంటే సింగిల్, ఓన్లీ వన్. ఒక పాలినామియల్లో ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ వన్ టర్మ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. మోనో మీన్స్ వన్. If a polynomial has only one term, then it is called monomial. ఒక polynomial ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? మోనోమియల్. 2 ఉంది, ఇట్ ఈస్ ఏ టర్మ్, 2 is a monomial. X ఉంది, ఇట్ ఈస్ ఏ టర్మ్, ఇట్ ఈస్ ఏ మోనోమియల్. 2x ఉంది, ఇట్ ఈస్ ఏ టర్మ్, ఇట్ ఈస్ ఏ మోనోమియల్. 4/3x, ఇట్ ఈస్ ఏ టర్మ్, ఇట్ ఈస్ ఏ polynomial. ఏమా? 2x square, it is a term, it is a monomial. అంటే if a polynomial has only one term, then it is called monomial. ఒక polynomialలో ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని మనం మోనోమియల్ అని పిలుస్తాం అనమాట. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ polynomial. మరి మోనోమియల్ అంటే సింగిల్ టర్మే కదా. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ టర్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ polynomial. అయితే ఇక్కడ మోనోమియల్ అంటే ఏంటండి? ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ వన్ టర్మ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ వన్ టర్మ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. ఒక పాలినామియల్లో ఒకే ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. 2లో ఒక టర్మే ఉంది, ఇది మోనోమియల్. x అనేది ఒక టర్మే, మోనోమియల్. 2x అనేది సింగిల్ టర్మ్, మోనోమియల్. 4/3x అనేది సింగిల్ టర్మ్, ఇట్ ఈస్ ఏ మోనోమియల్. 2x² అనేది ఒక సింగిల్ టర్మ్, ఇది ఒక మోనోమియల్. నెక్స్ట్ బైనామియల్ అంటే ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ 2 terms then it is called binomial. ఒక పాలినామియల్లో 2 terms ఉంటే దాన్ని మనం బైనామియల్ అంటాం. ఇక్కడ చూడండి, 2x + 8 అనేది ఒక పాలినామియల్. ఇందులో 2 terms ఉన్నాయి, ఫస్ట్ టర్మ్ 2x, సెకండ్ టర్మ్ 8, ఇది ఒక బైనామియల్. 4x + 12 ఇట్ ఈజ్ ఏ బైనామియల్. ఎందుకంటే ఇందులో 2 terms ఉన్నాయి, ఫస్ట్ టర్మ్ 4x, సెకండ్ టర్మ్ 12. మళ్ళీ 4x² + 12 ఇందులో కూడా 2 terms ఉన్నాయి, ఫస్ట్ టర్మ్ 4x², సెకండ్ టర్మ్ 12. 8x⁻100 + 99 ఇందులో కూడా 2 టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ టర్మ్ 8x⁻100, సెకండ్ టర్మ్ 99. దీన్ని బైనామియల్ అంటాం. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ బైనామియల్? ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ 2 terms దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బైనామియల్. ఒక పాలినామియల్లో 2 terms ఉంటే దాన్ని బైనామియల్ అంటాం. ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ వన్ టర్మ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మోనోమియల్. నెక్స్ట్ ట్రైనోమియల్ అంటే ట్రై అంటే 3. If a polynomial has 3 terms, then it is called trinomial. చూడండి, 2x² + 4x + 8. This polynomial has 3 terms. First term 2x², second term 4x, third term 8. ఇది ఒక ట్రైనామియల్. 4x² + 12x + 16. This polynomial also has 3 terms. First term 4x², second term 12x, third term 16. It is also trinomial. ఇక 2 లేదా అంతకంటే ఎక్కువ టర్మ్స్ ఉంటే దాన్ని మనం మల్టీనామియల్ అంటాం. ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ 2 or more terms, ఒక పాలినామియల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నట్లయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ. మల్టీ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ, 2 or more. If a polynomial has 2 or more terms then it is called multinomial. అంటే ఇక్కడ binomial also multinomial, trinomial also multinomial. If a polynomial has 2 or more terms then it is called multinomial. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బేస్ చేసుకొని
పాలినామియల్స్ని మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టీనామియల్ అని మనం డివైడ్ చేసామన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ మోనోమియల్ ఈజ్ ఆల్సో పాలినామియల్. ప్రతి మోనోమియల్ కూడా పాలినామియల్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఇప్పుడు అమ్మా 4 ఉందమ్మా. 4 అనేది ఏంటి? ఇక్కడ సింగిల్ టర్మ్, ఇది ఒక మోనోమియల్. ఇప్పుడు మోనోమియల్ కూడా పాలినామియల్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఉంది, ఎక్స్ అంటే ఒక టర్మే ఉంది, సో ఇది కూడా మోనోమియల్. ఎవ్రీ మోనోమియల్ ఈజ్ ఆల్సో పాలినామియల్. ఇప్పుడు 0 ఉంది, 0 అంటే సింగిల్ టర్మ్. సింగిల్ టర్మ్ ఈజ్ కాల్డ్ మోనోమియల్ అని చెప్పుకున్నాం కదా. ఇఫ్ ఏ పాలినామియల్ హ్యాస్ ఓన్లీ వన్ టర్మ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ పాలినామియల్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 అంటే మోనోమియల్ అని చెప్పుకున్నాం. 4 అంటే ఎవరు ఇక్కడ? కాన్స్టెంట్. వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్? 0. కాన్స్టెంట్ డిగ్రీ ఆల్వేస్ 0. కాబట్టి ఈ కాన్స్టెంట్కి ఇంకొక పేరు ఉంది, దాన్నే కాన్స్టెంట్ పాలినామియల్ అని కూడా పిలుస్తారు. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 0 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 0 అయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. నెక్స్ట్ 0 పాలినామియల్ ఉంది. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 0 పాలినామియల్. అంటే నెంబర్ సిస్టంలో 0ని 0 పాలినామియల్ అని పిలుస్తారనమాట. వాట్ ఈజ్ 0 పాలినామియల్ ఇన్ నెంబర్ సిస్టమ్? ఈ నెంబర్ సిస్టమ్ 0 ఈజ్ కాల్డ్ 0 పాలినామియల్. మిగతా అన్నింటిని కూడా కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటారు. అంటే ఎవరు అడిగారు నన్ను క్లాస్లో, మొన్నటి క్లాస్లో, అన్ని కాన్స్టెంట్స్ కూడా పాలినామియల్స్ అవుతాయా? ఎస్, ఆల్ కాన్స్టెంట్స్ ఆర్ పాలినామియల్స్. ఎందుకు ఆల్ కాన్స్టెంట్స్ ఆర్ పాలినామియల్స్? ఎందుకు అన్ని కాన్స్టెంట్స్ పాలినామియల్స్ అవుతాయి అంటే, ఒక్కొక్క కాన్స్టెంట్ ఒక్కొక్క మోనోమియల్ అవుతుంది. మరి ఎవ్రీ మోనోమియల్ పాలినామియలే కదా. సో ఎవ్రీ కాన్స్టెంట్ ఈజ్ ఏ పాలినామియల్. అయితే డిగ్రీని బేస్ చేసుకొని పాలినామియల్స్ని ఎలా డివైడ్ చేస్తారో మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బేస్డ్ ఆన్ డిగ్రీ పాలినామియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ nth డిగ్రీ పాలినామియల్. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. ఇక్కడ చూడండి, 2x + 8 ఉంది. 2x + 8 డిగ్రీ 1. సో దిస్ ఈస్ లీనియర్ పాలినామియల్. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 2 ఉందనుకోండి, దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇక్కడ చూడండి, 2x² + 4x + 8 డిగ్రీ 2. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఒక పాలినామియల్ తాలూకా డిగ్రీ 4 ఉంటే దాన్ని బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 2 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. If the degree of a polynomial is 3 then it is called cubic polynomial. If the degree of a polynomial is 4 then it is called biquadratic polynomial. If the degree of a polynomial is n then it is called nth degree polynomial. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 0 పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్ గురించి చెప్పుకున్నాం. 0 ఈజ్ కాల్డ్ 0 పాలినామియల్. 0 ఈజ్ కాల్డ్ 0 పాలినామియల్. అంటే ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 0 పాలినామియల్. 0 పాలినామియల్కి ఎగ్జాంపుల్ ఎవరంటే 0 డిగ్రీ నాట్ డిఫైన్. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఇఫ్ ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 0 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్స్? ఆల్ నెంబర్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్స్. సో దీస్ ఆర్ ద పాలినామియల్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ డిగ్రీ. డిగ్రీని బేస్ చేసుకొని లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, బైక్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 5 ఉంటే 5th డిగ్రీ పాలినామియల్, డిగ్రీ 6 ఉంటే 6th డిగ్రీ పాలినామియల్, అలా డిగ్రీ n ఉంటే nth డిగ్రీ పాలినామియల్ అని, డిగ్రీ 0 ఉంటే కాన్స్టెంట్ పాలినామియల్ అని, డిగ్రీ డిఫైన్ చేయలేకపోతే దాన్ని 0 పాలినామియల్ అని డివైడ్ చేస్తాం. అందులో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ని లెక్క పెట్టుకొని ఒక పాలినామియల్లో ఒకటే టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అని, ఒక పాలినామియల్లో 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అని, ఒక పాలినామియల్లో 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనామియల్ అని, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని మల్టీనామియల్ అని అంటారు అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ నెంబర్ ఆఫ్ దేర్ డిగ్రీస్. ఎవ్రీ మోనోమియల్ ఈజ్ ఏ పాలినామియల్, ఎవ్రీ బైనామియల్ ఈజ్ ఏ పాలినామియల్, ఎవ్రీ ట్రైనామియల్ ఈజ్ ఏ పాలినామియల్, ఎవ్రీ మల్టీనామియల్ ఈజ్ ఏ పాలినామియల్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా every polynomial is also expression but every expression is not a polynomial. ప్రతి పాలినామియల్ కూడా ఎక్స్ప్రెషన్ అవుతుంది, కానీ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ అనేది పాలినామియల్ కాదు. ఎందుకంటే ఒక పాలినామియల్ అయిందంటే దాని డిగ్రీ నెగిటివ్ కాదు, దాని డిగ్రీ ఇంటిజర్ అయి ఉంటుంది.
కాబట్టి అది ఒక ఎక్స్ప్రెషనే. కానీ ఎక్స్ప్రెషన్ అయినంత మాత్రం అది పాలినామియల్ కాదు. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ డిగ్రీ కొన్నిసార్లు నెగిటివ్ కూడా అవుతుంది కదా. మరి ఎక్స్ప్రెషన్ డిగ్రీ నెగిటివ్ అయితే పాలినామియల్ కాదు కదా. ఈరోజు చెప్పిన పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. పాలినామియల్ డిగ్రీ నెవర్ నెగిటివ్. పాలినామియల్ డిగ్రీ ఎప్పుడు నెగిటివ్ కాదు. పాలినామియల్ డిగ్రీ నెవర్ ఫ్రాక్షన్. పాలినామియల్ డిగ్రీ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్లో ఉండదు. అండ్ వేరియబుల్ మస్ట్ నాట్ హ్యావ్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ సింబల్స్. వేరియబుల్ ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ సింబల్స్ కలిగి ఉండదు. అండ్ వేరియబుల్ మస్ట్ నాట్ ఇన్ డినామినేటర్. వేరియబుల్ ఎప్పుడు కూడా డినామినేటర్లో ఉండదు. మీరు ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ మీరు ఒక ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనేది p/q ఫామ్లో ఉన్నట్లయితే ఆ డినామినేటర్లో p అంటే న్యూమరేటర్, q అంటే డినామినేటర్, ఆ డినామినేటర్లో కనుక వేరియబుల్ ఉన్నట్లయితే అది పాలినామియల్ కాదు. ఎందుకంటే దాని డిగ్రీ నెగిటివ్ అయిపోతుంది. అది ఎక్స్ప్రెషన్. ఈరోజు మనం చెప్పుకున్నవి ఇవన్నమాట. లాస్ట్లో మీకు ఒకటి తెలిసే ఉంటుంది, మీరు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక పాలినామియల్ తీసుకున్నాను. 2x² + 4x + 8 అనే పాలినామియల్ తీసుకున్నాను. ఈ 2x² + 4x + 8లో ఫస్ట్ టర్మ్ 2x². వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్ హియర్? 2x². ఈ 2x²లో కాన్స్టెంట్ ఎవరు? వాట్ ఇన్ దిస్ టర్మ్ వాట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ? కాన్స్టెంట్ వాల్యూ ఎవరు ఇక్కడ? 2. దిస్ కాన్స్టెంట్ వాల్యూ ఈస్ కాల్డ్, ఈ కాన్స్టెంట్ వాల్యూకి ఏం పేరు పెట్టారంటే కోఎఫిషియంట్ అంటారు. హౌ డు వి కాల్ అమ్మా? కోఎఫిషియంట్. కోఎఫిషియంట్ అంటే ఏంటమ్మా? ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. ఒక టర్మ్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూనే కోఎఫిషియంట్ అంటారు. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కోఎఫిషియంట్? ఇన్ ఏ టర్మ్, ఒక టర్మ్లో, ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. కాన్స్టెంట్ వాల్యూని మనం కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ చూడండి, 2x² అనే టర్మ్లో కాన్స్టెంట్ వాల్యూ ఎవరు? 2. సో 2 ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. ఇక్కడ 2 అంటే కాన్స్టెంట్ కాదు, 2 అంటే x పవర్. ఇప్పుడు 2x² + 4x + 8 తీసుకున్నాం. ఇందులో x² కోఎఫిషియంట్ 2, x² తాలూకా కోఎఫిషియంట్ 2, x కోఎఫిషియంట్ 4 అంటే కాన్స్టెంట్ వాల్యూ 8. అంటే ఒక టర్మ్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూని మనం కోఎఫిషియంట్ అని పిలుస్తాం. ఇప్పుడు 4x³ అని తీసుకున్నాం. 4x³ ఈజ్ ఎ టర్మ్. ఇన్ దిస్ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ 4. సో 4 ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. ఎవరు కోఎఫిషియంట్? x³ కోఎఫిషియంట్. 4 ఈజ్ x³ కోఎఫిషియంట్. ఇక్కడ చూడండి, 2x² + 4x + 8 తీసుకుంటే 2 ఎవరు? కోఎఫిషియంటే. ఎవరు కోఎఫిషియంట్? x² కోఎఫిషియంట్. మరి 4 ఎవరు? కోఎఫిషియంట్. ఎవరు కోఎఫిషియంట్? x కోఎఫిషియంట్. మరి 8 ఎవరు? 8కి ముందు వేరియబుల్ ఏమీ లేదు, ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఇప్పుడు ఇంకోటి తీసుకుందామా? 4x⁻7 + 6x⁻3 + 4x² + 12x తీసుకున్నాం. ఇందులో ఉన్న కోఎఫిషియంట్స్ చూద్దాం. 4x⁻7 అనేది ఒక టర్మ్. ఇందులో 4 ఎవరు? ఇక్కడ ఈ టర్మ్లో 4 ఎవరు? కోఎఫిషియంట్. ఈ టర్మ్లో కోఎఫిషియంట్ ఎవరు? 6. ఈ టర్మ్లో కోఎఫిషియంట్ ఎవరు? 4. ఈ టర్మ్లో కోఎఫిషియంట్ ఎవరు? 12. ఇక్కడ వాట్ ఈస్ 4? 4 అనేది ఏంటి? x⁻7 కోఎఫిషియంట్. ఇక్కడ 6 అనేది ఏంటి? x⁻3 కోఎఫిషియంట్. అంటే x⁻7 తాలూకా కోఎఫిషియంట్ 4, x⁻3 తాలూకా కోఎఫిషియంట్ 6, x² కోఎఫిషియంట్ 4, x కోఎఫిషియంట్ 12. మనం అడుగుతాడు ఒక పాలినామియల్ ఇచ్చి వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁻3? ఇందులో x⁻3 తాలూకా కోఎఫిషియంట్ ఎంత? ఇది x⁻3. x⁻3 యొక్క కోఎఫిషియంట్ ఎంత? 6. అర్థమవుతున్నామా? ఇది గుర్తుపెట్టుకోవాలి. కోఎఫిషియంట్ అంటే ఏంటండి? ఇన్ ఏ టర్మ్ కాన్స్టెంట్ వాల్యూ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్. ఒక టర్మ్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూనే మనం కోఎఫిషియంట్ అని పిలుస్తాం. దట్స్ ఆల్.